తెలంగాణలో మరో ఎన్నికల నగరాన మోగింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇవాళ ఏసీఈసీ అయితే రాని కుమిదికైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు అయితే వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అయితే అమల్లోకి వచ్చింది. విక్రయాలను కూడా ముఖ్యంగా అక్రమాలను అరికట్టించేందుకు స్మగ్లింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయని ఏడీజీ మహేష్ భగవత్ అయితే తెలిపారు. రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీసు ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ని అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. ఈ 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్, తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ త్రూ ద బ్యాలెట్. అండ్ 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 డే ఇన్ కేస్ ఎనీ రీపోల్ ఈస్ దేర్. ఆ 12th నాడు దానికోసం ఇది పెట్టాము. ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 రివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మన ఎంపిక చేస్తున్నాము. మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2000 మంది దే విల్ బి అసిస్టింగ్ అస్. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్కి అండ్ కార్పొరేషన్స్కి జరుపుకుంటా ఉన్నాము. అయితే మన రాష్ట్రంలో ఉన్న 133 మున్సిపాలిటీస్లో కొన్ని మున్సిపాలిటీస్కి ఆల్రెడీ టర్మ్ ఉండడం వల్ల అండ్ కార్పొరేషన్స్లో కొన్ని కార్పొరేషన్స్కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏవైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీసు, దానికి సంబంధించి 2582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది.